హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ మీదకి అయితే వెళ్ళబోతున్నాను. వెళ్ళే దారిలో కేబుల్ కారు, మౌంటైన్ ఎక్స్ప్రెస్, ఇంకా స్నో లాంటి ఎన్నో అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను రికార్డ్ చేశాను. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడే గ్రిండెల్ వరల్డ్ టెర్మినల్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి జుంగ్ఫ్రూకి టికెట్స్ అయితే తీసుకుంటాం అనమాట. జుంగ్ఫ్రూ బై టికెట్స్ జుంగ్ఫ్రూ టాప్ ఆఫ్ యూరోప్ గ్రిండెల్ టెర్మినల్ జుంగ్ఫ్రూ. ఎస్, పేమెంట్ అయితే డన్. సో ఇదిగో మా టికెట్స్ ఇట్లా ఉంటాయి. మీరు మా క్యూఆర్ కోడ్లు వాడేకండి. జోక్. సో కేబుల్ కార్ ఎక్కడ ఉంది, ఎయిగర్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది కేబుల్ కారు. నాకు తెలిసి మేమంతా ఒకే దాంట్లో పట్టేస్తాం అనుకుంటా. 10 ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ సీ. సో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సెటిల్. లెట్స్ గో. సో ఫుల్ సన్ ఉంది. సో ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. అటు సైడ్ పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. మేము ఇప్పుడు ఆ కింద నుంచి పైకి వచ్చాం. ఇక్కడ దాకా ఎవరికి చల్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎండ ఉంది. సో నేను అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపేస్తానా? ఆపలేను. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఎవరు ఆపలేరు. బుడి హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? స్నో దగ్గరికి వెళ్తున్నాం. రెడీ? ఎస్. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ కేబుల్ కార్ దిగి ఒక 2-3 మినిట్స్, మ్యాక్స్ 5 మినిట్స్ వాక్ ఉంటుంది. ఆ వాక్ తర్వాత మౌంటైన్ ట్రైన్. మా కేబుల్ కార్ ఎక్స్ప్రెస్ని ఫినిష్ చేయబోతున్నాం. మేమైతే సక్సెస్ఫుల్గా దిగిపోయాం. ఇప్పుడు ఈగర్ ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చాం. ఈగర్ ఎక్స్ప్రెస్ దిగాం, సారీ. సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు వాక్ చేసుకుంటూ మౌంటైన్ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. చెవులు బాగానే గల్లు పడ్డాయి, బట్ స్టిల్ వీఆర్ ఓకే. పెద్ద కష్టమేం లేదు. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే అంత చలి కూడా లేదు ఇక్కడ. సో ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చల్లగా ఉండబోతుంది. అది మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే యాజ్ పర్ వెదర్ రిపోర్ట్స్ పైన -5 ఎంతో ఉందని చెప్పి ఉన్నాను. సో ఇలాంటి ఒక వ్యూ అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు పైన. కానీ ఈరోజు అయితే స్నో లేదు, ఫుల్ సన్నీ డే ఉంది. ఆ సన్నీ డే వల్ల టాప్ ఆఫ్ ద యూరోప్ నుంచి అదర్ టాప్స్ చుట్టూరు ఉన్న మంచు కొండలు అయితే మనం చూడబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకో 15 నిమిషాల పాటు మనకు టైం ఉందంట. 2:46కి ఎప్పుడో ట్రైన్ ఉందన్నారు. సో అప్పుడు దాకా ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి మనం అటు సైడ్ బయటికి వెళ్ళి ఆ వ్యూ దగ్గరికి వెళ్ళి ఎలా ఉండబోతుందో చూద్దాం. మనం తొందరగా పరిగెట్టుకుంటూ వెళ్ళి తొందరగా వచ్చేద్దాం. ఎస్. సో సో మనం మేబీ ఆ పైకి వెళ్ళబోతున్నాం. నాకు తెలిసినంత వరకు ఆ పైకి వెళ్తాం, దానిపైకి. మా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. అక్కడ కండక్టరే మాకు చెప్పాడు ఒక 15 నిమిషాల టైం ఉంది, వెళ్ళి ఫోటోలు తీసుకొని రమ్మని చెప్పి. సో మేము వెళ్ళి ఆ ఫోటో సెషన్ వెనకాల మౌంటైన్ బయటట్టు బాగానే ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మౌంటైన్ ట్రైన్ ఎక్కి మేమైతే ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాం. మౌంటైన్ ట్రైన్ ఎలా ఉండబోతుందని మేమైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం. పైకి ఎక్కి అట్లీస్ట్ మేము ఒక అరగంటనే స్పెండ్ చేయాలని అయితే ట్రై చేస్తున్నాం. గంట. నాకు తెలిసినంతవరకు అంత చలిగా అయితే లేదు. ఇక్కడైతే మాత్రం అట్లీస్ట్ మేము ఇప్పుడు 2320 మీటర్స్ హైట్లో ఉన్నాం. ఈ హైట్లో పెద్దగా చల్లేదు. మీరు చూడొచ్చు ఎంత సన్ ఉన్నాడో ఆల్రెడీ. సో ఇంకా పైన ఇంకా సన్ ఎక్కువ ఉంటాడు అండ్ ఇంకా కోల్డ్ ఉండొచ్చు కూడా. లెట్స్ సీ. మేమైతే ఇప్పుడు మీరు చూసారా, ఒక్క షర్ట్ వేసుకుని మాత్రం ఉన్నా, మొత్తం నిప్పేసా. లెట్స్ సీ. సో హియర్ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో అయితే కిందకి వెళ్ళమంటున్నారు.
మౌంటైన్ ట్రైన్కి లిఫ్ట్ ఎక్కబోతున్నాం. లావణ్య కమ్ కమ్. సో మౌంటైన్ ట్రైన్కి కింద నుంచి లిఫ్ట్ పైకి ట్రైన్ ఉంటుంది అనమాట. మీరు వెనకాల ఆల్రెడీ చూడొచ్చు అక్కడ ట్రాక్. ఆ ట్రాక్ నుంచి అలా మనం పైకి వెళ్తాం అనమాట. దీని మీద మేము ట్రైన్ వెళ్తుంది. అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్లోంచి ట్రైన్ రై అని మౌంటైన్స్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ మౌంటైన్ ట్రైన్లోనే మేము వచ్చాము, ఎక్కుతాము. సో ఇవే యుంగ్ఫ్రూ పాస్పోర్ట్స్ అనమాట. నేను మా గ్రూప్ అందరికీ కూడా తీసుకున్నాను. పైకి వెళ్ళిన తర్వాత దీని మీద మనం పైకి వచ్చాను స్టాంప్ ఇస్తే ఇట్స్ లైక్ ఏ అఫీషియల్ థింగ్ దట్ వీ టచ్డ్ టాప్ ఆఫ్ ద యూరోప్. ఓకే 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 నేనైతే ఒక సీట్ దగ్గర కూర్చుండిపోతాను. ఎస్, ఒక బ్యూటిఫుల్ సీట్ దగ్గర కూర్చున్నాను. అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము ఇప్పుడు టాప్ ఆఫ్ ద యూరోప్ని అయితే టచ్ చేయబోతున్నాం. లెట్స్ సీ. మీరు ఆల్రెడీ వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి. ఆ కొండల మీదకి వెళ్ళబోతున్నాం అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అలా యుంగ్ఫ్రూ మౌంటైన్ మీదకి వెళ్తున్నాం. మౌంటైన్ వ్యూ, కంప్లీట్ మౌంటైన్ వ్యూ. సో ఇంతమంది ఆల్రెడీ ట్రైన్ ఎక్కి కిందకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 15-17కి నెక్స్ట్ ట్రైన్. దాని తర్వాతది ఇంకా ఉన్నాయిలేండి ట్రైన్స్ అయితే ఉంటాయి. 16 సమ్ చేంజ్ 16:40 దాకా ఉంది లాస్ట్ ట్రైన్. సో ఈ పెద్ద మనిషే దీనికి సంబంధించింది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నేనైతే పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకుంటున్నాను. యుంగ్ఫ్రూ టాప్ ఆఫ్ ద యూరోప్ వచ్చినట్టు పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకున్నాను. ఇది నాదే. ఇప్పుడు టాప్ ఆఫ్ ద యూరోప్లో ఐస్ ప్యాలెస్లో ఉన్నాం. ఈ ఐస్ చూడండి, మొత్తం అంతా అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం అంతా ఐస్, అంత చల్లగా అయితే లేదు, బట్ స్టిల్ చాలా ప్లెజెంట్గా ఉన్నది. సూపర్ ఉన్నది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఉన్నది చాలా బాగుంది. సో చూసారా ఫ్రెండ్స్, వచ్చేసాం టాప్ ఆఫ్ ద యూరోప్ దగ్గరికి. ఇదిగో ఇదే టాప్ ఆఫ్ ద యూరోప్. ఐస్తో చేశారు మొత్తం అంతా కూడా ఐసే. ఇదంతా కూడా ఐసే. వైన్ టిన్స్. సో మేమైతే యుంగ్ఫ్రూ టాప్ మీద ఉన్నాం. మీరు చూడొచ్చు ఎక్కడ స్నో. దిస్ ఈజ్ కాల్డ్ స్నో. ఇదిగో మొత్తం ఎటు చూసిన స్నో. అదిగో 3475 మీటర్స్ టాప్లో ఉన్నాం. సూపర్ ఉంది పీక్ అయితే మాత్రం అసలు. మౌంటైన్స్ 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 మౌంటైన్స్, మొత్తం అంతా మౌంటైన్స్. అదిగో అది టాప్. ఇంతకు మించి నేను మీకు అసలు ఏమీ మాట్లాడలేను, జస్ట్ చూపిస్తాను అంతే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఇక్కడ దాకా అలౌ చేసినందుకు. ముందైతే అలౌ చేయలేదు, మేము ఇంకా అలౌ చేయట్లేదేమో అనుకున్నాం, కానీ పైకి వస్తే కానీ కనిపించలేదు ఎక్కడ ఉంది అని. సో ట్రైన్ దిగి కొంచెం పైకి వచ్చి అక్కడి నుంచి ఇంకొంచెం పైకి రావాలన్నమాట. సో మొత్తం 4th ఫ్లోర్ దాటి ఇంకా పైకి వస్తే కానీ మీరు అయితే ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడలేరు. సో ఈ వ్యూ అంతా కూడా యాజ్ ఆఫ్ నో టాప్ ఆఫ్ ద యూరోప్ నుంచి ఉన్నాం.
స్విట్జర్లాండ్లో మన ఇండియన్స్ హవా ఎలా ఉందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, రిస్క్ ఆఫ్ డెత్ అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టారు, అది జర్మన్ అనుకుంటా, ఇంకోటి చైనీస్, 2 హిందీ, 3వది మృచ్చిక ఖతరా, ఇంకోటి జపనీస్ అయి ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ మన హిందీ కూడా మెన్షన్ చేశారు. సో అంత ఇండియన్స్ హవా ఉన్న స్విట్జర్లాండ్లో. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ ఆ పైన కొండ చూడండి ఎలా మెరిసిపోతున్నారు. సో సూపర్ ఉన్నది అసలు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని కంగారు పడ్డాం. బాగా హైస్ట్ పీక్లో ఉన్నాం కదా, కళ్ళు తిరుగుతాయి, ఉండలేము, ఎక్కలేము, బాగా చలి పెట్టేస్తుంది అని ఏవేమో అనుకున్నాం. బట్ ఇక్కడైతే మాత్రం రియల్లీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉన్నది. వచ్చినందుకు మా 170 యూరోలు ఫుల్లీ వర్త్. రూపాయి కూడా వేస్ట్ అవ్వట్లేదు ఖచ్చితంగా, అది మాత్రం పక్కా. ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా చూడండి అసలు ఫుల్లీ స్నో, ఎటు చూసినా స్నో. ఇది యూరోప్ పీక్ అన్నమాట అసలు. అదిగో స్నోబాల్ ఎక్కడ చేయి, ఇదిగో ఎక్కడ స్నోబాల్ ఉంది చూడు, ఇదిగో ఎక్కడ చేయి స్నోబాల్, ఎక్కడ చేయి, ఇదిగో స్నో, ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇండియా ఫ్లాగ్ ఎగరేసాం మేము ఇక్కడ. అది జుంగ్ఫ్రూ యూరోప్ టాప్ మీద ఇండియా జెండా. సో మీరు చూడొచ్చు వెనకాతల అప్పట్లో రోజర్ ఫెదరర్ చేత అండ్ ఇంకొకళ్ళు ఎవరి చేత గ్రిండెల్ వరల్డ్లో టెన్నిస్ ఆడించారు, క్రికెట్ మ్యాచ్ ఆడించారని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట. చూడండి ఒక స్ప్రింట్ రేస్ కూడా చేశారు ఇక్కడ. అది అంతే ఫ్రెండ్స్, మా యుంగ్ఫ్రూ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. మేము అనుకున్న స్విస్ జర్నీలో సెకండ్ డే చాలా ఇంపార్టెంట్ డే సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎప్పట్లోనే చెప్తున్నాను, మీరు మొహమాటంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడం కూడా చాలా ఈజీ. ఎలాగైతే మౌంటైన్ ట్రైన్ ఎక్కి పైకి వచ్చామో అదే మౌంటైన్ ట్రైన్ ఎక్కి కిందకి వెళ్ళిపోవాలి. అండ్ ఈగర్ పాస్ ఎక్కి కిందకి వెళ్ళిపోయి గ్రిండెల్ వరల్డ్ నుంచి ట్రైన్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోవడం, ఇంటర్లేకన్ వెస్ట్కి వెళ్ళిపోవడమే. కానీ ఒకటి, చిన్నపిల్లలతో జర్నీ కొంచెం రిస్క్. చలి అయితే చాలా బాగున్నది, మాకు కూడా పెద్దలకు లైట్గా కళ్ళు తిరిగినాయి. బట్ మస్ట్ ఎక్స్పీరియన్స్ విజిట్ అన్నమాట ఇదైతే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి, భయపడక్కర్లేదు. వాళ్ళు భయపడతారు తప్ప మనం భయపడద్దు. ఇట్స్ ఓకే. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లేకన్ అటువంటివి కూడా వస్తాయి. స్విట్జర్లాండ్లో మాకు ఇంకా 3వ రోజు ఉన్నది. సో ఆ రోజు కూడా రేపు పెడతాం వీడియో. అప్పుడు దాకా ఇక సెలవు. బాయ్ బాయ్.